ఎందుకండి మా ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ కట్టి పడేశారు? ఆయన చేసిన తప్పేంటండి? నీ భర్త గ్రానేడ్ సోమశేఖరాన్ని దారుణంగా కొట్టి చంపబోయాడు. అతను ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. మా ఆయన అలాంటి వారు కాదండి. ఈ మాట ఇప్పటికీ 250 సార్లు చెప్పాను. నువ్వేడ్చి ఈ పోలీసులు బతిలాడి ప్రయోజనం లేదే. అర్జెంటుగా వెళ్ళి నన్ను నడిపించమని మా అన్నయ్య కాళ్ళు పట్టుకోళ్ళు. ఈ ఏడుపు ఇక్కడ కాదు, మా అన్నయ్య దగ్గర ఏడు. వెళ్ళవే, త్వరగా వెళ్ళు. మగాడి కన్నీళ్లు మొహం కడుక్కోటానికి కూడా పనికిరావు. కానీ ఆడదా నిడుపు సునామీ కంటే పవర్ఫుల్. వెళ్ళింది వర్కౌట్ అయిపోద్ది, చూస్తూ ఉండండి. ఆయనకు సంకెళ్ళు వేశారు, వదిలేయమని చెప్పండి. బావుగారు ఏం మాట్లాడరేంటండి? మా ఆయన్ని విడిపించండి బావుగారు. అది నేను చేయాల్సిన పని కాదు. మా ఆయన తప్పు చేయలేరు, తప్పు చెయ్యరు. ఏ తప్పు చేశాడో పోలీసులు నీకు చెప్పలేదా? ఎవరెన్ని చెప్పినా ఆయన తప్పు చెయ్యరు బావుగారు. ఓ ఎమ్మెల్యేగా మీకున్న అధికారంతో మీ తమ్ముడికి కూడా సాయం చేయరా? వాడు చేస్తున్న ఎన్నో తప్పుల్ని చూడనట్టు వదిలేశాను, తెలియనట్టు ఊరుకున్నాను. తెలిసి కూడా ఎన్నో తప్పుల్ని క్షమించాను. ఆయన జైల్లో ఉంటే నాకు దిక్కెవరు బావుగారు? కడుపులో ఉన్న బిడ్డకి నీ తండ్రి జైల్లో ఉన్నాడని ఎలా చెప్పగలను? నీకు దిక్కెవరని అంటావేంటమ్మా? ఇన్నాళ్ళు నీ బాధ్యత తీసుకుంది నేను కదా. చూడు, నువ్వెప్పటికీ ఒంటరి దానివి కాదు. నీకు అండగా మేము ఎప్పుడూ ఉంటాం. బాధపడకో. నీ మనసు ఎంతో బాధపడబట్టే నువ్వు అలా మాట్లాడు. నేను అర్థం చేసుకున్నాను. నువ్వు అవన్నీ మర్చిపో. నేనేం చేసినా ఇక్కడ కొందరికి నచ్చడం లేదు. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. నీకు తెలియదు సావిత్రి, నువ్వంటే బామ్మకు చాలా ఇష్టం. నీ మీద ఎంత అభిమానం లేకపోతే నీ పెళ్లి ఎందుకు చేయాలనుకుంటుంది చెప్పు? థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఈరోజు విశ్వ కాల్ చేశాడు. అవునా? ఏం చెప్పాడు? ఏం చెప్పాలనుకున్నాడు కానీ చెప్పేలోగా ఫోన్ కట్ అయిపోయింది. ఏదో కంగారుగా మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు మళ్ళీ ఫోన్ చేయలేదా? చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బహుశా సిగ్నల్ లేని చోటు ఉన్నాడేమో. కంగారుగా మాట్లాడాడంటున్నావు, ఏమై ఉంటుంది? ఏమో తెలీదు, మళ్ళీ చేస్తాడులే. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? మన ఇంట్లో వాళ్ళని మనమే కాపాడుకోలేకపోతే ఈ విషయాన్ని ప్రతిపక్షాల వాళ్ళు రేపు పొద్దున ఎలక్షన్ లో మన దుమ్మెత్తిపోయడానికి వాడుకుంటారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాడు ఎలాంటి పనులు చేయడం ఇదే మొదటిసారి కాదు. 4 రోజులు సెల్లో ఉంటే వాడికి బుద్ధి వస్తుంది. అలా అంటావేంటి చంద్రం? వాడు 4 రోజులు సెల్లో ఉంటే పోయేది వాడి పరువు కాదు, మీ అన్నయ్య రాజశేఖరం పరువు. అత్తయ్య ఉందిగా, ఆవిడ చూసుకుంటుందిలే. మీ అత్తయ్య కూడా ఏమీ చేయలేదు. అటెంప్ట్ మర్డర్ కేసు అని చెప్పాను కదా, ఏమైనా చేయగలిగితే అందరికన్నా ముందు ఆవిడే ఉండేది. చాలా ఆవేశపడిపోతున్నావుగా, నువ్వే వెళ్ళి వాడిని విడిపించు. నేనే ఆ పని చేయగలిగితే మ్యాటర్ నీ దాకా రానిచ్చేదాన్ని కాదు. అర్థమైందిగా, ఈ విషయం ఇంతటితో వదిలి. మీరు తలుచుకుంటే ఆయన విడిపించగలరు. బావుగారు, ఈ ఒక్కసారికి నా మొహం చూసి ఆయన్ని క్షమించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా. వెళ్ళు. నువ్వు ఈ కేసులో ఇరుక్కున్నా ఎంత కాదనుకున్నా ఓ 6 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. నిన్న ఎలక్షన్స్ లో నిలబెట్టి ఏదో ఒక పదవి ఇప్పిద్దాం అనుకున్నాను. జైలుకి వెళ్తే అది వీలు పడదు. నన్ను ఈ కేసు నుంచి బయటపడే అన్నయ్య.